జాగ్రత్త గమనించండి. ఈ మధ్య కాలంలోనే దేవుని బిడ్డలారా, నాకు మిత్రుడును నా తోటి సేవకుడైనటువంటి పాస్టర్ ఐజాక్ గారని దేవుని బిడ్డలారా, ఆయన అవనగడ్డలో ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. పరిచయం చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, ఈ 4 రోజుల క్రితమే ఆయన COVID-19 మరి సోకింది. సోకిన వెంటనే ఆయన గ్రహించలేకపోయాడు. గడిచిన 3 దినాల క్రితమే దేవుని బిడ్డలారా ఆయనకు తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ట్రీట్మెంట్కి వెళ్ళినప్పటికీ కూడాను చాలా సీరియస్ అయిపోయి ఆయన ప్రభువునందు నిద్రించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక మనము గుంపులుగా కూడుకున్న వద్దనటువంటి ప్రభుత్వం వారి మరి ఆ ఆజ్ఞలైతేనేమి, మనం తీసుకోవలసిన జాగ్రత్తలు అయితేనేమి తప్పకుండా అనుసరించాలని ఉద్దేశించే అందరూ మందిరానికి రావద్దని నేను చెప్పి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. బైబిల్ గ్రంథంలో కూడా దేవుని బిడ్డలారా తెగుళ్ళ గురించి దేవుడు ముందుగానే ప్రస్తావించి ఉన్నారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథము తీయండి. ప్రకటన గ్రంథము దేవునికి స్తోత్రం కలుగుగాక. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం తీయండి. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చదవండి. మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు సూచితిని. అదేమనగా 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగముకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించువారు దేవుని వీణులు గలవారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచి ఉండడం చూచితిని. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములను అయి ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు. నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహిమ పరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానములైన రాతిని ధరించుకుని రొమ్ముల మీద బంగారు గట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయములో నుండి వెలుపులకు వచ్చాయి. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతల ఇచ్చాను. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నిండినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయాను. చాలు. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడి బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఆన్సర్ చేయక వద్దని చేయొద్దని చెప్పు. దేవునికి స్తోత్రం. జాగ్రత్త గమనించండి దేవుడి బిడ్డలారా. హల్లెలూయా. ఇక్కడ 15వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో దేవుడి బిడ్డలారా భవిష్యత్తులో ఏమి సంభవించబోతున్నవో అవన్నీ కూడా ప్రభువు యోహానుకు దర్శనంలో చూపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా. పరలోకములో దేవుని బిడ్డలారా ఆయన చూసిన దర్శనం ఏంటంటే 7 తెగుళ్ళ చేత పట్టుకొని ఉన్న 7 దూతలు
7 దూతలు చూశారు. 7 తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్నారట వారు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తి ఆయను. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. ఎవరైతే మారు మనసు పొందలేదో అట్టి వారందరి మీద కూడా దేవుని యొక్క ఉగ్రత కొమ్మరించబోతూ ఉన్నారు. ఆ అంత్య దినాల్లో దేవుని బిడ్డలారా, కడవరి దినాలలో అనగా చివరి తెగుళ్ళు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క మహాకోపము దేవుని బిడ్డలారా తెగుళ్ళ రూపంలో ఆయన కుమ్మరించుచూ ఉన్నారు. ఎవరి మీద? మారు మనసు పొందనటువంటి వాళ్ళ మీద. దేవునికి స్తోత్రం కలుగుగాక. జాగ్రత్త గమనించాలి. ఎవరైతే మారు మనసు ఇంకా పొందలేదో వారి కొరకే ఈ తెగుళ్ళని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా దేవుని బిడ్డలారా COVID-19 సెకండ్ వేవ్ అని చెప్పబడుతున్న ఈ కరోనా వైరస్ కూడా దేవుని బిడ్డలారా దేవుని కోపం కిందనే మనము చూడాలి. కనుక అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇంకా మారు మనసు పొందటం లేదు. ఆయన సర్వాధికారి అయిన దేవుడని, మహాపురుషుద్ధులైనటువంటి దేవుని బిడ్డలారా 1,44,000 మంది దేవుని యొక్క పరిశుద్ధిలో కొనసాగుతూ దేవుని మహిమను కొనియాడుతూ ఉన్నారు. అక్కడ దేవునికి స్తోత్రం. 3వ వచనంలో దేవుని బిడ్డలారా వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు, నీ నామమును మహిమపరచిన వాడెవడు, నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడనివి, నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసినని చెప్పుతూ దేవుని దాసుడు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. దేవునికి స్తోత్రములుగా. జాగ్రత్త గమనించడం దేవుని ద్వారా ఈ తెగుళ్ళు చాలా భయంకరమైన తెగుళ్ళు. ఇవి కడవరి తెగుళ్ళని వ్రాయబడినవి. ఆ కడవరి తెగుళ్ళు దేవుని ద్వారా ఏమైనవో 16వ అధ్యాయంలో రాశారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఈ ప్రారంభం కాలేదు. కానీ ఈ కరోనా వైరస్ ఒక శాంపుల్ మాత్రమే. ఇది సెకండ్ వేవ్ గా వచ్చింది. అయితే దేవుని ద్వారా ఈ పరిశుద్ధులందరూ కూడాను ఎవరు? ఐగుప్తులో నుండి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలు ప్రజల వలె ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని ద్వారా ఐగుప్తులో ఉన్నప్పుడు వారిని విడుదల చేయడానికి ప్రభువు మరి అక్కడ కూడా తెగుళ్ళు కుమ్మరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడి దేవుని కృప చేత వారందరూ కూడా ఆరని నేల మీద దేవుని బిడ్డలారా నడిచి ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోనికి వచ్చారు క్షేమముగా. కనుక వాళ్ళందరూ కూడా మన కీర్తన పాడారు. దేవునికి స్తోత్రం. ఆ కీర్తన దేవుని బిడ్డలారా యెహోవా ఆయన బలమైనటువంటి వాడు, యెహోవా బలవంతుడు అనే కీర్తన పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది దేవుని బిడ్డలారా నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మాత్రమే ఉన్నది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా వాళ్ళు దేవుని కొనియాడారు. ఒక మాట మాత్రమే దేవుని బిడ్డలారా ఆయన ఏమయ్యున్నాడు? యెహోవా నా దుర్గము నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని బిడ్డలారా ఈ మాట పరిశుద్ధులైన వారు మాత్రమే, విడుదల పొందిన వారు మాత్రమే దేవుని గురించి కీర్తించగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని బిడ్డలారా వీరందరూ కూడా అట్లు కీర్తించారట. ఈ 1,44,000 మంది కూడా దేవుని బిడ్డలారా ఈ తెగులను బట్టి వారు మహాపరిశుద్ధులు కనుక వారు రక్షించబడి ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా వీటన్నిటినీ గమనించి దేవుని బిడ్డలారా వారు ప్రభువును కొనియాడుతూ ఉన్నారు. ప్రభువా దేవా సర్వాధికారి నాయన, నీ క్రియలన్నీ ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా నీ మార్గములు న్యాయములను సత్యములై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రమే పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు. దేవునికి స్తోత్రం. ప్రభువు భయపడి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు గైకొనమని ఆయన తన తీవ్ర కుమారుడు కూడా పంపించి అందరి రక్షణ కొరకు దేవుని బిడ్డలారా పాప క్షమాపణ కొరకు ప్రాణము పెట్టినప్పటికీ అందరూ మారు మనసు పొందడం లేదు. అందుకని అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ దేవుని బిడ్డలారా అట్లు మారు మనసు ఇంకా పొందినటువంటి వారి కొరకు దేవుని బిడ్డలారా ఈ కడవరి తెగులు సిద్ధపరిచారు ప్రభు. అందుకని ఆ దూతలు వస్తున్నారట. ఆ దూతలు కూడా దేవుని బిడ్డలారా ఎక్కడి నుంచి బయలుదేరారు? ఆయనలో నుండి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక అప్పుడు ఆలయం తెరబడినది 5వ వచనంలో దేవుని బిడ్డలారా అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకముందు తెరవబడెను. సాక్ష్యపు గుడారము అరణ్య మార్గములో దేవుని బిడ్డలారా నిబంధన మందసమును దేవుని బిడ్డలారా ఎలాంటి గుడారము చేత వాళ్ళు కట్టి ఉన్నారు
అలాంటి నిబంధన మందసము సాక్ష్యము గుడారము పరలోకములో కనబడుచోబన్నది దేవుని ఆలయముగా. దేవునికి స్తోత్రములుగా. ఆ ఆలయముల నుంచి దేవుని బిడ్డలారా 7 తెగులు చేతబట్టుకుని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు బట్టీలు కట్టుకుని వారై ఆ ఆలయముల నుండి ఎలుపులకు వచ్చేది. దేవునికి స్తోత్రములుగా. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఆ దూతలు వచ్చినప్పుడు ఏం జరిగిందట? ఆ దూతలు 7 పాత్రలు ఎప్పుడైతే వారి చేతులకు వచ్చాయో 8వ వచనంలో అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయం నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయం ముందు ఎవడను ప్రవేశింపలేకపోయాను. దేవునికి స్తోత్రములుగా. దేవుని 7 తెగుళ్ళు కుమ్మరించేంత వరకు కూడా ఇక్కడ ఈ లోకం మీద కుమ్మరించినప్పుడు మారు మనసు పొందినటువంటి వారి కొరకు దేవుని ద్వారా కుమ్మరించినప్పుడు ఎవరు కూడా ఆలయంలో ప్రవేశింపలేదు. దేవునికి స్తోత్రం. అలాగే ఇప్పుడు ఈ యొక్క కరోనా మహమ్మారి కూడా 2వ వేవ్ అని చెప్పి చాలా స్పీడ్గా చాలా వేగవంతంగా విస్తరిస్తూ వస్తున్నది. కనుక దేవుని బిడ్డలారా ఇది కూడా దేవుడు అనుమతి లేకుండా రాదు. కనుక అందరూ కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉన్నారు. మారు మనసు పొందకపోయినట్లయితే, పవిత్రత లేకపోయినట్లయితే, పరిశుద్ధులు కాకపోయినట్లయితే అక్కడ 14వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 1,44,000 మంది ఉన్నారు అక్కడ. దేవుని బిడ్డలారా వారందరూ కూడా పరిశుద్ధులని వ్రాయబడినది. వారందరూ కూడా దేవుని బిడ్డలారా ఎట్లున్నారంటే ఈ అంత్య దినాల్లో ఏమి జరగబోతున్నది? వాడు ఆ అంత్యక్రీస్తు దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. వాడు దేవుని బిడ్డలారా వాడు గనక మనం గనక ఆరాధించకపోయినట్లయితే వాడు ముద్ర కూడా వేస్తున్నాడట. వాడి ముద్ర మనం స్వీకరించకపోయినట్లయితే మనము ఆహారము కొనుక్కోవడానికి కానీ అమ్ముకోవడానికి కానీ వీలు లేదు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ దినాలు రాబోతున్నాయి. ఇక ఈ 7 తెగులు కూడా అప్పుడే రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు జాగ్రత్త గమనించండి. ఆ యొక్క గుర్తు లేని వాళ్ళకి ఆహారం దొరకదు. అందుకని ప్రభు ముందుగానే శిష్యులకు ఒక ప్రార్థన నేర్పాడు. నాయన మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి అని ప్రార్థన చేయమన్నారు. ఆ ప్రార్థన దేనికి చేయమన్నాడు? ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ప్రభు ఊరికి చెప్పలేదు. ఈ కాలం వచ్చుచున్నది, మీకు వాడి గుర్తు కనుక వేసుకోకపోయినట్లయితే మీకు ఆహారం దొరకదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు ఏదే కొనుక్కోలేరు. అందుకని మీరు ఆహారాన్ని అప్పుడు నన్నే అడగాలి. అందుకనే ప్రభు నాడు శిష్యులతో దేవుని బిడ్డలారా ఏమి చెప్పాడు ఆయన? మీరు ఏమి తిందమో, ఏమి తినవదమో, ఏమి ధరించుకుందామో మీరు చింతించగలదు అన్నాడు ప్రభు. ఎందుకు చెప్పాడు? ఈ కాలం రాబోతున్నది కాబట్టి మీరు దేనికి భయపడగలదు. ఇవన్నీ కూడా పరలోక తండ్రికి మీకు ఇవి కావాలని తెలుసు కనుక ఆయన ఏ సమయంలో ఏది కావలసినదో మీకు ఆహారం కానీ బట్టలు కానీ దేవుడి ద్వారా త్రాగడానికి కానీ అవన్నీ కూడా పరలోక తండ్రి ఇస్తాడు. మీరు ముద్ర వేయించుకోకపోయినప్పటికీ పరలోక తండ్రి మీకు ఇవన్నీ ఇస్తాడు అని ప్రభు చెప్తారు. దేవునికి స్తోత్రం కలుగుగా. కనుక దేవుడి ద్వారా జాగ్రత్త గమనించండి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఒకవేళ ఆ ముద్ర మనం వేయించుకోకపోతే బదాలు మనకు రేషన్ దొరకదు, కొనుక్కోవడానికి ఏమి దొరకదు. అయితే పరలోక తండ్రి మనకి ఇస్తాడట ప్రభు చెప్పాడు ముందుగానే. కనుక దేవుడిలా జాగ్రత్త గమనించండి. ఈ పరిస్థితి వచ్చినప్పుడు మీరు బహు జాగ్రత్తగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి. వీరందరూ అట్టివారే. దేవుడిలా జాగ్రత్త గమనించండి. ఈ యొక్క 15వ వచనము 2వ వచనం 15వ అధ్యాయం 2వ వచనములో మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమనకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటి జయించి వారు దేవుని వీణలు గల వారై ఆ స్ఫటిక సముద్రం వద్ద నిలిచియుండుట చూచితిని. కనుక దేవుడులారా అక్కడ సముద్రపు ఒడ్డున ఉన్నారట. వీరందరూ కూడా ఆ మృగానికి నమస్కరించలేదు, అలాగే వాడి గుర్తు వేయించుకోలేదు. దేవుడులారా వాళ్ళు పరిశుద్ధులుగానే ఉన్నారు. ఆ దేవాది దేవుడు సర్వాధికారి అయినటువంటి ప్రభునే సేవించుతూ ఉన్నారు. కనుక ఆయన న్యాయవిధులే గైకొని ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి హింసలు పొందినప్పటికీ, ఆహారం దొరికినా దొరకపోయినప్పటికీ ప్రభుని సేవించడం మాత్రం మానలేదు. ప్రభుని మాత్రము సేవించుచున్నారు, కీర్తించుచున్నారు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది నాయన, నువ్వే మాకు దుర్గము తండ్రి అని వారు కొనియాడుతూ ఉన్నారు. ఆయన ప్రభు మీరే మాకు రక్షణాధారము అని ఆయన స్తుతించుట, గానము చేయుట, కీర్తించుట, వీణలు పట్టుకొని ఆయన కొనియాడుట మానలేదు. దేవునికి స్తోత్రం. ఆ పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా, ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా వారు దేవుని కొనియాడుట, కీర్తించుట మానలేదు. నువ్వే మా రక్షణాధారము నాయన, నువ్వే మాకు సర్వాధికారి అయిన ప్రభు
మాకు నాయన ఆహారం లేకపోయినప్పటికీ మీరు మాకు ఇస్తారు, వాళ్ళు ఇవ్వకపోయినప్పటికీ మీరు మాకు నాయన సమకూరుస్తారు ప్రభువా అని గొప్ప నమ్మికతో పరిశుద్ధులుగానే కొనసాగారు. ఆ యొక్క మృగానికి మాత్రం మొక్కలేదు, దాని గుర్తు వారు వేయించుకోలేదు. అలాగే మనము కూడా దేవుని బిడ్డలారా, క్రైస్తవులను మనము కూడా అలాగే ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలారా అట్లు వారికి మొక్కకుండా అటు అవిశ్వాసంలో పడిపోయి దేవుని బిడ్డలారా మనకు ఆహారం దొరకదేమో అని వారి ముద్ర వేయించుకోకుండా మనము కూడా ధైర్యముగా ఉన్నప్పుడు దేవుడే, మన ప్రభువే ఆయన మనకు ముందుగా చెప్పినట్లుగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో మీరు భయపడవలదు, చింతింపవలదు అన్నారు. అంటే ఆ సర్వాధికారి అయిన ప్రభువే మనకి ఇవన్నీ కూడా సమకూర్చే ప్రభు ఆ పరిస్థితుల్లో కూడా. అంటే దేవుని బిడ్డలారా ఆ సర్వాధికారి అయిన ప్రభు ఎంత గొప్పవాడో చూడండి. ఆ మృగానికి మొక్కవద్దు అన్నాడు, దాని యొక్క గుర్తులు వేయించుకోవద్దు అన్నాడు. అవి రాబోతున్నాయి దేవుని బిడ్డలారా ముందు దినాల్లో. కనుక ఈ ముందు దినాల్లో కూడా భయంకరమైన తెగులు కూడా రాబోతున్నాయి. ఇంకా మారు మనసు పొందాలి మీరు అనేటువంటి ముంగుర్తుగా పొందకపోయినట్లయితే దేవుని ఉగ్రత వారి మీద కుమ్మరించబడబోతున్నది. ఈ కుమ్మరింపే దేవుడి 7 తెగుళ్ళు కడవరి తెగుళ్ళు అన్నారు. ఆ తెగుళ్ళు అన్ని కూడా 7 కూడా కుమ్మరించేంత వరకు కూడా ఆ దేవాలయం యొక్క మందిరము లోకి ఎవరూ ప్రవేశింపలేదట. దేవునికి స్తోత్రములుగా. అంటే వారందరూ ఎక్కడున్నారు దేవుని బిడ్డలారా? ఇక్కడైతే ఆ పరిశుద్ధులందరూ కూడా ఆ స్ఫటికము సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. అంటే స్ఫటికము సముద్రం అనేది ఒకటి ఉన్నది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎర్ర సముద్రాన్ని దాటి ఎర్ర సముద్రం ఒడ్డున ఉండి దేవుణ్ణి కొనియాడారు. 15వ అధ్యాయం నిర్గమకాండం 15వ అధ్యాయంలో. కనుక దేవుడిలారా దేవుడు ఆయనే మనకు దుర్గమై ఉన్నాడు, ఆయనే మనకు శైలిమై ఉన్నాడు, ఆయనే మనకు కోట అయి ఉన్నాడు, ఆయనే మనకు రక్షణాధారమై ఉన్నాడు. మనము కూడా ఆయన బలమును మనము కలిగి ఉండాలి, ఆయన శక్తిని మనము కలిగి ఉండాలి. వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, వారు పరిశుద్ధులుగా కొనసాగుతున్న వారు, దేవుని బలమ చేత శత్రువును జయించినటువంటి వారు. దేవునికి స్తోత్రములుగా. మనము కూడా దేవుని బిడ్డలారా ఇట్టి పరిస్థితుల్లో ఆ మృగములకు నమస్కరించకుండా అలాగే ఆ గుర్తులు వేయించుకోకుండా మనము ఉండాలి. అంటే మనకు కూడా దేవుని బలము కావాలి. ఆ దేవుని యొక్క నామము మహాదుర్గము, బలమైన దుర్గమై ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా ఆయన నామం మనకు కావాలి, ఆయనే మన రక్షణాధారమై ఉన్నాడు. కాబట్టి యేసునాథుడు మనకు కావాలి, ఆ నామం మనకు కావాలి. ఆయన పేరు ఇప్పటికే మన పేరు మన నుసుళ్ళ మీద రాసి ఉన్నాడు, ఆయన రక్తం మన నుటి మీద చమరి ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా మనం దేవుని బిడ్డలుగా పరిశుద్ధులుగా కొనసాగాలి. మనం ఎప్పుడు కూడాను దేవుని బిడ్డల ఆ మృగమునకు నమస్కరించకూడదు, దాని యొక్క గుర్తు మనం వేయించుకోకూడదు. ఆహారానికి కానీ మరొకటి కానీ ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మనం బహు ధైర్యముగా బలమైనటువంటి మన దేవుని యొక్క నామమునకు మహిమకరముగా మనము జీవిస్తూ పరిశుద్ధులుగా కొనసాగాలి. మనం కనుక గుర్తు వేయించుకున్నట్లయితే మనం అపరిశుద్ధులమే, అపవిత్రులమే. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆ సర్వాధిపతి దేవుణ్ణి మనం దేవుడిగా ఆరాధించకుండా మనం తొలగిపోయినట్లే. కనుక దేవుని బిడ్డలారా పరిశుద్ధులుగా కొనసాగలేము. ఇక్కడ ఈ పరిశుద్ధులుగా కొనసాగినటువంటి వాళ్ళు దేవుని బిడ్డలారా మహాశ్రమలను వారు ఎదుర్కొన్నారు, వారు జయించి ఉన్నారు. వారికి ఏ కొరత లేకుండా ప్రభువే చూసుకున్నాడు. శ్రమలు ఉన్నాయి, దేవునికి స్తోత్రములు. అయ్యో కరోనా వచ్చింది, ఈ వ్యాధి వచ్చింది, కమ్ముకుంటూ ఉన్నది, అయితే మనకు భయం ఉన్నది, అయితే మనకు ఆశ్రయ దుర్గం మన ప్రభువే. ఆయన నామము దేవుని బిడ్డలారా మహాబలమైన దుర్గము. ఆయన కనుక మనం ఆ నామములోనికి రావాలి. మనకి కాపాడేవాడు, రక్షించేవాడు ఆయనే. కనుక ఆ బలమైన దుర్గములోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు అని ఉన్నది. కాబట్టి మనము ఆయన నామాన్ని విడిచిపెట్టకూడదు. ఆ బలమైన దుర్గములో ఎల్లప్పుడూ నువ్వు ఉండాలంటే దేవుని బలము మనకు కావాలి. ఆ దేవుని బలము దేవుని బిడ్డలారా ఎవరై ఉన్నారు మనకి? ఆ దేవుని బలము మనకి దేవుని బిడ్డలారా ఆయనే మనకు ఆధారము. ఆ ఆధారమైనటువంటి దేవుని యొక్క ఆత్మశక్తియే మనకు ఆధారమై ఉన్నది. అందుకని దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. ఆ ప్రభువే ముందుగా రాయించాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధాత్మల గురించి ప్రభు ముందుగానే రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఏమని? ఆయనే దేవుని బిడ్డలారా ఆయన బలమునకు ఆధారముగా ఆత్మ, ఆయనే జ్ఞానమునకు ఆధారముగా ఆత్మ, ఆయనే వివేకమునకు ఆధారముగా ఆత్మ, ఆయనే యెహోవాయందు భయభక్తులకు ఆధారముగా ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయనే దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించడానికి మనకు మహాబలమును అనుగ్రహించి శక్తినిచ్చువాడు ఆయనే. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించండి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని యొక్క న్యాయ విధులను మనం అనుసరించకుండా బలహీన పరిచేటువంటి ఒక దయ్యం అన్నది వాడే దేవుని బిడ్డలారా ఈ యొక్క క్రూర మృగమునకు సంబంధించిన వాడు. కాబట్టి మనము అటువైపు పరిగెత్తకుండా, అటువైపు మనం బలహీనమై దేవుడిల భయం చేత పరిగెత్తి ఆ గుర్తు వేయించుకోకుండా ఉండులాగున
దేవుని యొక్క మహాబలము మనకు కావాలంటే ఆ బలమునకు ఆధారమైన పరిశుద్ధాత్మ మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అనుగ్రహించే జ్ఞానము కావాలి, ఆయన అనుగ్రహించే వివేకము కావాలి. కనుక ఆయన యెహోవాయందు భయభక్తులు మనము కలిగి ఉండులాగన మనకి ఆ భయమును భక్తిని పుట్టించేవాడు ఆయనే. కనుక ఆయన మనలో నివసించాలి. కనుక దేవుడులారా ఆయన మనము కోరుకోవాలి. కనుక దేవుడుల జాగ్రత్త గమనించండి, మనకు బలమునకు దేనికనిసిన ఆధారము ఆయనే. అందుకే దేవుడుల దావీదు కూడా 1వ దినవృత్తాంతములో 29వ అధ్యాయము 14వ వచనంలో కూడా దేవుడులారా ఆయన దేవుడి జాగ్రత్త గమనించి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని ఆలయాన్ని కట్టడానికి ఆయన దేవుడిలారా అయ్యా నువ్వు వద్దులే నీ కుమారుడి చేత కట్టించుకుంటానన్నప్పుడు దావీదు దేవుడికి ప్రార్థన చేస్తూ మధ్యలో అన్న మాటలు 14వ వచనం నుండి ఈ 29వ 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 14వ వచనం నుండి ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తమును నీవలనే కలిగిన కదా. 12వ వచనం నుంచి చాలా దేవునికి స్తోత్రములుగా 12వ వచనం ఔశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏరువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించుటకును హెచ్చించువాడవును, అందరికీ బలమునిచ్చువాడవు నీవే. జాగ్రత్త గమనించండి దేవుని బిడ్డలారా, ఆయన ఔశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును అంటున్నాడు దావీదు. దేవుళ్ళు ఈ లోకంలో మనకు ఔశ్వర్యము కావాలని, అలాగే మనము గొప్ప ఘనత కీర్తి పొందాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని ఆశ్రయించకుండా ఈ కావాలని కోరుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అయితే దేవుళ్ళ దావీదు ఆ ప్రభువు జరిగిన వాడు కనుక ఆయన ప్రభుని గురించి ఘనపరుస్తూ ఉన్నాడు. అయ్యా ఔశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నేను ఇంతటి ఐశ్వర్యవంతుడు అయ్యానంటే నీ వలనే నాకు ఈ ఐశ్వర్యం వచ్చినది. కనుక ఈ గొప్పతనము ఈ ఘనతని కూడా నీ వలనే కలిగినవి. కనుక నాయన ఇదిగో తండ్రి ప్రభా నీవు సమస్తమును ఏలువాడవు, నీవే సమస్తానికి పరిపాలకుడు సర్వాధిపతి అయిన దేవుడవు. కనుక నాయన ప్రభా బలమును పరాక్రమమును నీ దానములు నాయన ఇదిగో నేను ఇంత బలము కలిగి నేను శత్రువును జయించాను అంటే నాయన అది నీ కృపను బట్టే నువ్విచ్చిన బలమే, అది నీ బలమే, అది నీ పరాక్రమమే, అది నాకు అనుగ్రహించావు. కనుక నేను శత్రువును జయించాను, జయించడం వలన ఐశ్వర్యవంతుడయ్యాను, అలాగే ఈ ఘనత నాకు కలిగినది. కనుక అందరికీ బలమునిచ్చేవాడవు నువ్వే, దేవునికి స్తోత్రం, హెచ్చించువాడవు నువ్వే. కనుక మమ్మల్ని హెచ్చించడానికి బలం ఇవ్వడానికి నువ్వే మాకు ఆధారము నాయన, మరొకడు లేడు. అలా అంటూ కూడా దేవుని బిడ్డలారా మందిరానికి ఆయన సంపాదించినటువంటి వెండి బంగారంలో కోట్ల రూపాయలు హెచ్చించేటువంటి వెండి బంగారాలన్నీ కూడా ఆ మందిరానికి ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన ఇస్తూ ఉండగా ప్రజల్ని కూడా ఇవ్వమన్నాడు. ఇవ్వమంటే ప్రజలందరూ కూడా ఎంతో వాళ్ళు సంతోషంగా వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చారు. ఇస్తూ దేవుని బిడ్డలారా ఆ దావీదు అన్న మాట 14వ వచనంలో ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేను ఎంత మాత్రము వాడను. జాగ్రత్తగా గమనించండి, మేము మనపూర్వకముగాను ఇంతేసి డబ్బులు, ఇంతేసి ధనము, ఇంతేసి బంగారము, ఇంతేసి వెండి నీ మందిరానికి ఇవ్వడానికి ప్రభువా నేను ఎంతటి వాడను, నేను ఎంత మాత్రపు వాడను, నా జనులంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగిన కదా అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఒక అవసరము దేవుని బిడ్డల జాగ్రత్త గమనించండి, ఒక ఘనత ఒక హెచ్చింపు నీకు కలిగినదంటే దేవుని యొక్క మహాబలమును బట్టి ఆయన అనుగ్రహించే పరాక్రమను బట్టి నీకు ఆ సామర్థ్యము కలిగినది. దేవునికి స్తోత్రములుగా. కనుక నీవిచ్చిన బలమును బట్టి నీవిచ్చిన పరాక్రమను బట్టి నేనింత ఐశ్వర్యవంతున్నయ్యానయ్యా, కాబట్టి ఇదంతా కూడా నాది కాదు, ఇదంతా కూడా నీ స్వాస్థ్యమే కదా అని అంటున్నాడు దావీదు. కనుక దేవుని బిడ్డలారా ఇదంతా నీ వలనే కలిగినది నాయన, నీ స్వసంపాద్యములో మేము నీకు కొంత ఇచ్చితివి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ కూడాను ఇది మాది, ఇది నాది, ఇది నా సొత్తు, ఇది నా సొత్తు, ఇది నా సంపాదన అనుకుంటున్నాము క్రైస్తవులము. కాదు దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు ఒక అవసరం వచ్చినది, ఒక గొప్ప ఆశీర్వాదం వచ్చినది అంటే అది దేవుని యొక్క దేవుని బిడ్డలారా అది బలమును పరాక్రమమును దానమునయ్యున్నవి. దేవునికి స్తోత్రములుగా. అది దేవుని దానమే. నీకు ఒక అవసరము లేదా నీకు ఒక ఉద్యోగము లేదా దేవుని బిడ్డలకు ఒక ధనము నీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవుని బిడ్డలారా అది దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చిన దానమే, అది ఆయన స్వాస్థ్యమే. అందుకనే ఈయన యొక్క దావీదు అంటున్నాడు కదా, నీ స్వసంపాద్యము అంటున్నాడు. అయ్యా ఇదంతా కూడా ఇంత గొప్ప ఐశ్వర్యము నాయన, ఇంత గొప్ప వెండి, ఇంత గొప్ప బంగారము, ఇవన్నీ కూడా నీ స్వసంపాద్యము. దేవునికి స్తోత్రములుగా. దానిలోనే నేను నీకు ఇచ్చాను కొంత, అంతేకాని నాది కాదయ్యా అన్నాడు. కాబట్టి ఇట్టి మనసు దేవుని బిడ్డలారా
ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఈ మనపూర్వకమైనటువంటి ఈ మనస్సు లేకపోయినట్లయితే నీ మనస్సు అపవిత్రమైనది. దేవునికి స్తోత్రములు గాక. జాగ్రత్త గమనించాలి దేవుని బిడ్డలారా. అప్పుడు స్వార్థం నీలో చోటు చేసుకుంటుంది. ఎవరిలాగా? మనకున్నారు ఆనయ్య సత్వర్ లాగా స్వార్థం చోటు చేసుకుంటుంది. స్వార్థం ఎప్పుడైతే చోటు చేసుకున్నదో నీలో అపవిత్రత ప్రవేశిస్తున్నది. పవిత్రమే ఉండదు, పరిశుద్ధత అనేది ఉండదు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధత లేకపోయినట్లయితే దేవుని బిడ్డలారా 666 ముద్రను వేయించుకుంటావు. కనుక ఆ క్రోధంలో గాని నువ్వు సేవించే దినాలు రాబోతున్నవి అని అర్థం. కనుక దేవుడిలో జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు. కనుక దేవుడే నిన్ను కాపాడేవాడు. ఈ యొక్క 7 భయంకరమైన తెగుళ్ళు కుమరించబోతున్నాడు ప్రభు. ఇది భవిష్యత్తులో జరగబోతున్నది. చాలా భయంకరమైనది. అది చివరి తెగుళ్ళు అన్నాడు ప్రభు. కనుక దేవుడిలారా, అంత్యదినాల్లో తెగుళ్ళు వస్తాయని ప్రభు మనకి ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పాడు. ప్రకటన గ్రంథంలో యోహానికి దర్శనంలో చూపిస్తున్నాడు. ఆ తెగుళ్ళు కడవరి తెగుళ్ళు అంటున్నాడు. ఆ కడవరి 7 తెగుళ్ళు మహాభయంకరమైనవి. ఆ భయంకరమైన తెగుళ్ళన్నీ కూడా కుమ్మరించేటప్పుడు ఎవరు కూడా మందిరంలోనికి ప్రవేశింపలేరు అని ఉన్నది. కారణం ఏంటంటే దేవుడి ద్వారా మందిరంలోనికి మేఘము కమ్ముకొనగా దేవుడి ద్వారా మందిరం అంతా కూడా ఏమైనది? దేవునికి స్తోత్రములు గాక. ఆ పొగ కమ్ముకున్నదట. దేవునికి స్తోత్రం. కనుక ఆ మహిమ ప్రభావములు దేవుని మందిరంలో ఉన్నవి. పొగ కమ్ముకున్నది. ఆ ప్రభావం దెబ్బకి ఎవరు కూడా లోపలికి ప్రవేశించలేకపోయారు ఆరాధన చేయడానికి కూడా. ఇదే నిర్గమకాండములో దేవుడి 40వ అధ్యాయంలో చివరి అధ్యాయంలో కూడా ఆ మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టినప్పుడు కూడా దేవుడి ప్రార్థన చేసినప్పుడు కూడా అదే జరిగింది. దేవుని మహిమ ప్రవేశించినప్పుడు మేఘము కమ్ముకొని దేవుని యొక్క తేజ మహిమ మందిరమంతా కూడా నింపబడినప్పుడు ఎవరు కూడా ప్రవేశించలేకపోయారు అందులోకి. అలాగే దేవుడిలారా 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో కూడా సొలొమోను మందిరము కట్టినప్పుడు దేవుళ్ళ జాగ్రత్త గమనించండి. సొలొమోను మందిరము కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని మహిమ మందిరంలోకి వచ్చి ఎవరు కూడా ప్రవేశించలేకపోయారు. కనుక ఈ చివరి దినాల్లో ఆ 7 తెగులను కుమ్మరించేటప్పుడు దేవుని దూతలు ఒక్కొక్కరు బయటకు వచ్చుచున్నారు. ఆ సమయంలో కూడా దేవుడిలారా ఎవరు కూడా మందిరంలోనికి ప్రవేశింపలేరు అని వ్రాయబడి ఉన్నది. దేవునికి